హాయ్ అండి. హలో అందరికీ. వినాయక చవితి రోజు మా ఇంటి వినాయకుడికి పూజ అయితే చాలా చాలా బాగా జరిగిందండి. ఇంకా నేను ఇక్కడ ఉండ్రాళ్ళ పాయసానికి అయితే రెడీ చేసుకుంటున్నాను. మా పిల్లలు కూడా హెల్ప్ చేస్తున్నారు నాకు. ఇంకా మా వారు వెళ్ళి వినాయకుడు కావాల్సిన పూజా సామాగ్రి అన్నీ అయితే తెచ్చి ఇచ్చారు. ఇంకా మేమైతే ఈ కలర్ఫుల్ వినాయకుడిని అయితే తీసుకురాలేదు, ఎందుకంటే అన్ని కెమికల్స్ కలిసి ఉంటాయి కదా, అంత మంచిది కాదు. కాబట్టి మన వంతు ప్రయత్నంగా మనము మట్టి వినాయకుడిని అయితే పెట్టుకున్నాం మేము. ఇంకా పూజకైతే అన్నీ రెడీ చేసుకొని ఇలా సింపుల్గా అప్పటికప్పుడు తోచినట్టుగా డెకరేషన్ అయితే చేసుకున్నాను. ఎలా ఉందో చెప్పండి. ఇంకా పూజ అంతా కంప్లీట్ అయినాక నైవేద్యాలన్నీ మంచిగా అరటాకుల్లో పెట్టుకొని పూజ కంప్లీట్ అయిన తర్వాత ఇలా పెద్ద హారతి ఇస్తామండి. మా ఇంటి పక్కనే లాస్ట్ 3 years నుంచి మా ఇంటి పక్కనే వినాయకుడిని నిలబెడుతున్నారు. అక్కడ కూడా ఈవినింగ్ పూజ ఉంది, అక్క ముగ్గు వేయండి అంటే ముగ్గు వేశాను నేను. మేము పెళ్లి కాకముందు చిన్న ఉన్నప్పుడు వినాయకుడి దగ్గర ముగ్గు వేయడానికి గొడవ పడేవాళ్ళం అండి. మంచిగా ఆలుకు పెట్టి ముగ్గులు వేయాలంటే చాలా చాలా ఇష్టం ఉంటుండే. ఇప్పటి పిల్లలకి వెయ్యండి అంటే కనీసం ముగ్గు పట్టుకోవడం కూడా రావటం లేదు. అలా అయిపోయింది పరిస్థితి పిల్లలది. ఇంకా ఈవినింగ్ నేను ఇంట్లో మళ్ళీ పూజ చేసుకొని అక్కడికి సాయంత్రము వినాయకుడి దగ్గరికి పూజకి వెళ్ళాలి కదా, అక్కడికి కావాల్సినవి కొన్ని పండ్లు, పత్రి, కొబ్బరికాయ, పూలు అన్నీ రెడీ చేసుకొని అక్కడికి కూడా పూజకైతే వెళ్దామని సిద్ధం చేసుకున్నానని. ఇంకా మా పాపకు కూడా మళ్ళీ స్నానం చేయించి రెడీ చేసుకొని, ఇంకా మార్నింగ్ డ్రెస్ వేయడం కుదరలేదు పనిలో, ఇంకా రెడీ చేసుకొని పూజకి వెళ్ళి అక్కడ కూడా పూజ అయిన తర్వాత కాసేపు పిల్లలు డ్యాన్సులు చేశారు, ఆడుకున్నారు, గేమ్స్ అలా ఆడుకొని కాసేపు కూర్చొని వచ్చేసామండి. ఆ రోజు వినాయక చవితి రోజు పూజ అయితే చాలా బాగా జరిగింది. మీరు కూడా ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మేము వినాయకుడిని నెక్స్ట్ డేనే నిమజ్జనం చేస్తాము. నిమజ్జనం వీడియో కూడా మేమే కార్లో తీసుకొని వెళ్ళి చేస్తాము. నిమజ్జనం వీడియో కూడా పెడతానండి, నెక్స్ట్ part 2లో పెడతాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే అండి, బాయ్.